స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం. ముందుగా ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురుదేవులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల పాదపద్మలకు నమస్కరిస్తూ, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా యోగాకి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది, ఎంతో అవేర్నెస్ వచ్చింది. అది చాలా సంతోషించదగిన విషయం. కాకపోతే ఇందులో గమనించవలసినటువంటి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఫస్ట్, ఈ విషయాలు మేము గురువుగారి ద్వారా, వారి గ్రంథాల ద్వారా, వారు అందించిన సబ్జెక్ట్ ద్వారా తెలుసుకున్నాము. మొదటి విషయం ఏమిటి అంటే, యోగా అనేది కరెక్ట్గా చేస్తే ఎంత మంచిదో, రాంగ్గా చేస్తే అంతే సైడ్ ఎఫెక్ట్స్, అంతే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో యోగా అనేది బేసిక్గా పుస్తకం చూసి నేర్చుకోవడమో, లేకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకోవడమో అనేది ఉండకూడదు. యోగాకి ఒక పూర్ణ గురువు, అందులో నైపుణ్యతను సాధించిన ఒక పూర్ణ గురువు దగ్గర యోగాను అభ్యసించి, దానిలో తగిన జాగ్రత్తలు గమనించి ప్రాక్టీస్ చేస్తే యోగా అనేది బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఒకే రకమైన ఆసనం వేయించేస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషికి సూట్ అయ్యే ఆసనం రెండో మనిషికి సూట్ అవ్వకపోవచ్చు. అందరికీ ఒకే ఆసనం వర్తిస్తుంది అనుకోవడం తప్పు. సో ఆ జాగ్రత్తలు గమనిస్తూ యోగాని చేయాలి. సో యోగా అభ్యాసంలో గురువు అనే వ్యక్తికి, గురుస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ విషయంలో గురువుగారు నమ్ముకున్న శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవులని నమ్ముకొని మేము యోగాను అభ్యసిస్తాం. కాబట్టి ఆ స్ఫూర్తి ఏదైతే ఉంటుందో, యోగ స్ఫూర్తి అనేది గురువుగారు వారు అందించిన మూలమంత్రాన్ని జోడించి యోగాను చేస్తాం. కాబట్టి తప్పులు లేకుండా ఆ గైడెన్స్ అనేది మా గురువుగారి ద్వారా వస్తుంది. సో యోగాని చేసేటప్పుడు వేరే ఎవరి దగ్గరైనా సరే మంచి పూర్ణ గురువుని చూసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. రెండవ విషయం ఏమిటి అంటే, యోగా అనేది మనకున్న ఆల్రెడీ శరీరంలో ఉన్న రుగ్మతులను తగ్గించుకోవడానికి చేస్తుంటాం. అంటే యోగా చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, యోగా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అని ఒక నమ్మకం కూడా ఉంది. కాకపోతే చాలా క్లియర్గా గురువుగారు అందించిన సందేశం ఏమిటి అంటే, యోగా ఈజ్ ఓన్లీ ఫర్ ప్రివెన్షన్, నాట్ ఫర్ క్యూర్. అంటే బేసిక్గా మనకి బయట నుంచి వచ్చే రోగ కారకాలను మాత్రమే యోగా ఆపుతుంది. అంతేగాని ఉన్న రోగాల్ని నయం చేస్తుంది, పూర్తిగా నయం అయిపోతాయి అనుకోవడం మాత్రం ఒక అపోహ. ఈ యోగా ఈజ్ ఫర్ ప్రివెన్షన్ అనేది చాలా క్లియర్గా గురువుగారు వారి గ్రంథాల్లో చెప్పారు. ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక బాడీని బెండింగ్ కానీ ట్విస్టింగ్ కానీ చేసామనుకోండి, శాస్త్రబద్ధంగా ఒక యోగాసనంలో కాసేపు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో రోగ నిరోధక శక్తి కణాలు అవి రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయ్యి బయట నుంచి వచ్చే ఈ డిజీజెస్ని, బయట నుంచి వచ్చే రుగ్మతుల్ని అవి ఆపుతాయి. సో దానివల్ల ఏంటి, మనకి బయట నుంచి వచ్చే అనారోగ్యం కలిగించే కారణాలు ఆగిపోతాయి. ఈ రెండు పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. మొదటిదేమో యోగా చేసేటప్పుడు ఒక గురువు గైడెన్స్లో, ఖచ్చితంగా ఒక గురువు గైడెన్స్లో నేర్చుకొని అభ్యసించవలసి ఉంటుంది. రెండవది, యోగా వలన అన్ని రోగాలు నయమైపోతాయి అనేది కూడా ఒక మిస్అండర్స్టాండింగ్. యోగా ఈజ్ ఓన్లీ ఫర్ ప్రివెన్షన్. దీంతోపాటు పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన ఆహారము, గాలి, నీరు అవన్నీ చూసుకుంటూ యోగా అభ్యాసం అనేది చేయాలి. తగిన జాగ్రత్తలు, మన శారీరక స్థితి, అవయవాల యొక్క స్థితి, అంటే లంగ్స్ యొక్క స్థితి, హార్ట్ యొక్క స్థితి, ఇవన్నీ చూసుకుంటూ చాలా జాగ్రత్తగా చేయాలి. జస్ట్ పబ్లిసిటీ కోసము అందరము కలిసి ఒకటే ఆసనము అలా వేయడం అనేది వల్ల గుడ్ ఎఫెక్ట్స్ కంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇట్లా ఈ రెండు పాయింట్స్ ఒకటి గమనించుకోవాలి. ఇంకా యోగాకు సంబంధించి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవులు చాలా విషయాలు తెలియజేశారు. వాటిని తెలుసుకోవాలంటే వారు రచించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. అనేక గ్రంథాల్లో మనస్ఫూర్తి, మనోప్రస్థానం, అలాగే వారి దగ్గర యోగాను అభ్యసించిన శ్రీ ప్రతాప్ రెడ్డి గారు రచించినటువంటి యోగ స్ఫూర్తి గ్రంథం ఉంది. ఈ గ్రంథాలు మీకు స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ వారు అందించగలరు. వారిని సంప్రదిస్తే ఆ గ్రంథాలు చదివితే ఇంకా యోగాకు సంబంధించి అనేక విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది. సో అందుచేత ఈ రెండు జాగ్రత్తల్ని గమనిస్తూ అందరూ జాగ్రత్తగా యోగాని అభ్యసించి జీవితంలో ముందుకెళ్తారని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని కలిగించిన శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురుదేవుల వారికి, అలాగే అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం.